హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్లో ఒక కుకింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. అది మటర్ పన్నీర్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. దానికి ముందు ఏం చేయాలంటే ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ముందు జీలకర్ర వేసేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత మసాలా దినుసులు అంటే ఎక్కువేమి వేయట్లేదు, తక్కువగానే వేస్తున్నాను. ఏమేమి వేసాను, యాలకులు వేసాను, తర్వాత దాల్చిన చెక్క వేసాను, తర్వాత లవంగాలు వేసాను, అంతే. అవి వేసిన తర్వాత అవి కాస్త ఆ ఆయిల్లో వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా కానీ లేదంటే పేస్ట్లా కానీ, అది మీ గ్రేవీ మీకు ఎలా కావాలి అంటే గ్రేవీ అలా వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఉల్లిపాయ ముక్కల్లా కోసుకోవాలి అనుకుంటే కనుక చాలా సన్నగా కోసుకోవాలి. చిన్నగా కోసుకుని అయితే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది అయితే టేస్ట్ బాగుంటుందండి. అవి కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. నేను రెండు పచ్చిమిరపకాయలని అలా సన్నగా చీల్చుకున్నాను అనమాట. వాటిని కూడా వేసేసుకుని ఆయిల్లో బాగా వేగనివ్వాలండి మనం వేసిన ఉల్లిపాయ ముద్ద. తర్వాత 2 పండిన టమాటాలు తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా ప్యూరీ కింద. అది కూడా వేసేసుకుని టమాటాలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మనం బాగా మగ్గించుకోవాలి. ఇది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే కనుక టేస్ట్ అయితే బాగుంటుంది. కొంతమంది ఏంటంటే వేసిన ఒక 2-3 మినిట్స్కే ఇంకా ప్రాసెస్ చేసేస్తారనమాట మిగిలిన ప్రాసెస్. అలా కాకుండా ఆయిల్లో బాగా వేయించుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీంట్లోకి కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు వేసాక అది ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత బఠానీళ్ళు నేను ఏం చేశానంటే పచ్చి బఠానీ హాఫ్ అన్ అవర్ ముందు అంటే అరగంట ముందు నానబెట్టుకున్నాను. లేదంటే మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. అది అలా మగ్గేలోపు ఒక వేరే గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బదులు మీరు బటర్ కూడా వాడుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేను ఇలా కట్ చేసుకున్నానండి. పన్నీర్ని కట్ చేసుకుని ఇలాగా వేపుకుంటున్నాను అనమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది. అలాగని ఎక్కువగా వేపేశారనుకో అవి గట్టిగా అయిపోతాయి అనమాట. తినేటప్పుడు కూడా మెత్తగా ఉండవు, మనకి పళ్ళకి గట్టిగా తగులుతాయి. అలా కాకుండా జస్ట్ గోల్డెన్ కలర్ వస్తుంది అనగా తీసేసుకుంటే సరిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. అదిగో ముక్క ఇలా నొక్కగానే లోపలికి వెళ్ళాలన్నమాట. అలా మెత్తగా ఉంటే సరిపోద్ది. ఇంక ఇలా అయిన తర్వాత అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనకు మగ్గింది కదండి, టమాటా ప్యూరీ వేసిన తర్వాత మగ్గింది కదా. ఆ మగ్గిన దాంట్లోకి పచ్చి బఠానీ అయితే నేను వేసేసుకున్నాను. వేసేసాక ఇవి బాగా కలుపుకొని వీటిని కూడా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మాత్రమే మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుంది. అలా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, తర్వాత పసుపు, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి. నేను జీలకర్ర ధనియాల పొడి ఎలా తీసుకున్నానంటే ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకుని అది మిక్సీలో గ్రైండ్ చేశాను అనమాట. ఆ పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో అది కూడా వేసేసాను. ఇది మీకు ఉప్పు అది మీరు సరిపోయినంతగా వేసుకోండి. నేనైతే చాలా తక్కువ వేస్తాను కూరల్లో, ఎందుకంటే ఇంట్లో తినరు అనమాట కారం అది ఎక్కువైతే. సో అందుకని చెప్పేసి నేను చాలా తక్కువ వేస్తాను. అవన్నీ వేసాక ఇలా కలిపేసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మగ్గిన తర్వాత ఇంకొక 5 మినిట్స్లో దింపుతామనగా అప్పుడు వేసుకోవాలి పన్నీర్ ముక్కలు. అందుకని ముందు వేసేసుకోకూడదు. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది. రైస్లో కన్నా చపాతీ, రోటీ వీటిలోకి అయితే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. మనం ఆయిల్లో వేపడం వల్ల పన్నీర్ ఏంటంటే తినేటప్పుడు కమ్మగా బాగుంటుందండి. ఈ కర్రీలో ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ మీకు కావాలి అనుకుంటే కనుక, అంటే దాబాల్లోను హోటల్లోను చేసే స్మెల్ అది రావాలి అంటే కనుక మీకు కసూరి మేతి ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నా దగ్గర అవేవి లేవు, సో అందుకని నేనైతే యాడ్ చేయట్లేదు. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీ. చూసారా, లాస్ట్కి అంటే ఫైనల్కి వచ్చేసింది. ఇలా మగ్గిన తర్వాత బఠానీలు మగ్గిపోయి ఉంటాయి. తర్వాత పన్నీర్ ముక్కలు అంటే ముందుగా వేపించి పెట్టుకున్నాం కదా, అవి అయితే యాడ్ చేసేసుకుని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేస్తే మనకి మటర్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో కదా, చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యమ్మీగా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఒంటిపూట బడులు కాబట్టి, అంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇలాంటివన్నీ చేయగలుగుతున్నాను. కానీ నార్మల్ డేస్లో అయితే ఇలా కుదరదు. అక్కి కూడా ఇంకా దగ్గర లేదు కదా, ఇంకా టైం ఉంటుంది అనమాట. అందుకని ఇలా చేస్తాను. ఇవి 100 రూపీస్. ఇప్పుడే వచ్చారు, తీసుకున్నాను. ఇది ఎంత అర కేజీ కాదు, 100 గ్రాములు 100 రూపీస్. ఇప్పుడైతే చేసి కవర్లో పెట్టేస్తే బాగుంటుంది కదా, ఎప్పుడైనా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా కూరలు అది అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. చూసారే, చీమ వచ్చేసింది అప్పుడే ఈ స్మెల్కి. అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కవర్లో వేసేసుకుంటే ఎప్పుడైనా కూరలు చేసుకున్నప్పుడు ఈజీగా వేడి నీళ్ళలో వాష్ చేసేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఇదైతే చేస్తున్నా. ఓ చేత్తో అవ్వట్లేదు, ఓ చేత్తో ఫోన్ పట్టుకున్నాను. అందుకని అన్నీ చేసేసాక అయితే చూపిస్తాను. తీసేసాను అన్నీ.
ఇందాక ఒకటే ఉంది కదా, ఇప్పుడు చూసారా ఇట్ల ఫ్రెండ్స్ని ఇట్ల బంధువుల్ని అందరినీ తీసుకొచ్చేసినాయి తినడానికే. యూనిటీ స్ట్రెంగ్త్. చూడండి ఇదిగో ఇవన్నీ వచ్చేసాయి. ఈ ఎండ్రాయిల్ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇంట్లో కూరగాయలు ఉండవు కదా కూర చేయడానికి, అప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఈ ఎండ్రాయిలు ఉంటే అవి తీసి గుడ్లేసి కూర అయితే చేసేయచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేను ఈ చీమలన్నీ ఉన్నాయి కదా అందుకని ఇంకా పడేయడం ఎందుకులే అని చెప్పేసి అవి మోయలేనివి అయితే తీసేసాను. ఈ పెద్ద పెద్ద తలకాయలు అయితే తీసుకెళ్ళలేవు కదా, చిన్న చిన్న కాళ్ళని వీటిని అయితే తీసుకెళ్తున్నాయి. అందుకని అవి అయితే ఎత్తేసి అవి అయితే ఉంచేసాను, చీమలు తింటున్నాయి కదా అని చెప్పి. మీకు విషయం తెలుసా, చీమలకి ఇలా ఫీడ్ చేస్తేనంట ఐశ్వర్యం తర్వాత మన కోరికలు ఇవన్నీ తీరిపోతాయంట. అందుకనే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంక నేను స్కూల్కి వెళ్ళకపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఐశ్వర్యం ఎలాగ వచ్చేది కదా చీమలకు ఫీడ్ చేస్తే, అందుకని. తర్వాత వెజిటేబుల్స్ ఒకటి తీసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ వచ్చేసి 45 రూపీస్ అయిందండి. మామూలుగా బయట బజార్లో అయితే ఎంత లేదన్నా 150 రూపాయలు అవుతుంది వీటికి. ఈ వీధిలోని చెప్పాను కదా నాగేశ్వరరావు గారు వస్తారని చెప్పేసి ఒక వీడియోలో అయితే చెప్పాను కదా, అతని దగ్గర తీసుకున్నాను అనమాట. ఈ ములక్కాడలు ఒక్కటి 5 రూపాయలు పడ్డాయి. అంటే మామూలుగా అయితే 2 15 రూపాయలు అన్నారు. ఇంకొకటి ఇచ్చేయండి 15 రూపాయలు కానంటే 3 ఇచ్చారనమాట. ఆ కవర్లో కనిపిస్తున్నాయి చూసారా చిక్కుడుకాయలు 10 రూపీస్. కాకరకాయలు చూసారు కదా అవేమో 15 రూపాయలు అనమాట. అర కేజీ పైనే ఉన్నాయి, 15 రూపాయలకి అయితే ఇచ్చారు. అవి ఫ్రై చేస్తే బాగుంటాయి కదా, పుట్నాల పొడి తర్వాత వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కూడా పౌడర్లా చేసుకుని ఫ్రై చేసి లాస్ట్లో దింపేటప్పుడు అవి చల్లితే చాలా బాగుంటుంది. అలా చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజైతే ఆదర్శ్కి స్కూల్లో టెస్ట్ ఉంది బాడీ పార్ట్స్ మీద. నేను చదువుకుని చూడకుండా రాస్తాను, నువ్వు కరెక్షన్ చేసి మార్క్స్ వేసి నాకు వెరీ గుడ్ అని పెట్టాలన్నాడు. సరే పెడతానులే అని చెప్పేసి అన్నా. ఎల్బో ఏంటో ఆదర్శ్ చూపించు. ఎల్బో అంటే ఇది, నీ అంటే ఒరే నువ్వు టీ షర్ట్ రివర్స్లో వేసుకున్నావు ఆదర్శ్. ఏం పర్లేదు చండాలంగా ఉంది మార్చు. ఆదర్శ్ పన్నీర్ కూర ఎలా ఉంది? బాగుందా? తిన్నావు పన్నీర్ ముక్కలు ఎన్ని? బాబా 10 తినేసా, అక్కడ ఉన్నాయే 10 12. నువ్వేనా తిన్నా? 10 తినలేదు నువ్వు, బఠానీలు తిని ఉంటావు 10 15. మరి పన్నీర్ ముక్కలు ఎన్ని తిన్నావు? 3 4. ఇప్పుడు టైం 12 అయింది, భోజనం అయితే కానిచ్చేసాను. పన్నీర్ కూర చాలా బాగా వచ్చింది. ఇంకా ఆదర్శ్ అయితే ఇంకా తింటున్నాడు. ఆదర్శ్ తినేసాక అయితే ఇంక బయలుదేరడమే, స్కూల్కి టైం అవుతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళాలి, 12:30కి వెళ్ళాలి. ఇంకా ఎగ్జామ్ రాస్తారు కదా 10th క్లాస్ పిల్లలు, 12:45కి వాళ్ళు అయితే మొత్తం స్కూల్ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడైతే ఇంక మా క్లాసుల్లోకి అలౌ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు బయలుదేరితే 12:30కి బయలుదేరితే సరిపోద్ది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వీడియోకి కాదు, కొన్ని వీడియోస్కి అయితే ప్రసన్న సిస్ అని ఒక అమ్మాయి ఏంటంటే హాయ్ చెప్పక్క, నాకు హాయ్ చెప్పక్క అని చెప్పేసి కామెంట్ పెడతా ఉందన్నమాట. అందుకే తనకి ఈ వీడియోలో హాయ్ చెప్దాం అనుకుంటున్నాను. హాయ్ ప్రసన్న, హౌ ఆర్ యూ అంటే ప్రతి కమెంట్కి పెడుతున్నా కదా, ఒక్కొక్కసారి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందుకని ఈ వీడియోలో అయితే నీకు హాయ్ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ డే అయితే కలుద్దాము. ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సిరి ఛానల్.